హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మనం ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి యూనివర్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నామండి. అండ్ దాంట్లో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అది మీరు క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీకు రెజినేట్ కాకపోతే అది మీ రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఇక్కడ మీకు ఏదైతే రీడింగ్ ఉందో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎవరైనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీరు నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తున్నాను, దానికి మీరు వాట్సాప్ చేయండి. క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి కానీ, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఎనీ కైండ్ ఆఫ్ రీడింగ్, మీకు ఫ్యూచర్కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నా నంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఛార్జెస్ అయితే మీకు డిఫరెంట్ ఛార్జెస్ ఉంటుంది, అది కూడా మీకు నేను వాట్సాప్ చేస్తాను. ఓకేనా అండి? సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ రిమైనింగ్ వాళ్ళకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ప్రస్తుతం మీ పార్ట్నర్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఎందుకంటే కొద్దిమంది మిమ్మల్ని మోసం చేస్తుంటారు కదండి. కొద్దిమంది ఏమో చెప్పకుండా బ్లాక్ చేయడం, మళ్ళీ మీరు ఎంత కాల్ చేసినా మీకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం, లేకపోతే మీతో గొడవపడి మిమ్మల్ని నిందించి మరి వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళిపోవడం, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం. ఓకే, ఇలాంటి అన్ని సమస్యలకు కూడా మనము రిలేషన్షిప్ పరంగా మీ పార్ట్నర్ లైఫ్లలో ఏం జరుగుతుంది అనేది మనము క్లియర్గా చూద్దామండి ఈ రీడింగ్లో. సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క పేరుని మీరు మనసులో తలుచుకోండి. అండ్ నేను ఇక్కడ షఫుల్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో దట్ ఏమవుతుందంటే మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది ఈ యూనివర్స్ నుంచి మీకు వస్తుందండి. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ వ్యక్తి యొక్క జీవితంలో వీళ్ళకి సపరేట్ అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా వాళ్ళ జీవితంలో, లేదు అంటే వీళ్ళని బాధ పెట్టినందుకు వీళ్ళకి ఏమైనా కర్మ హిట్ అవ్వడం కానీ, లేదనంటే వాళ్ళు ఇంకా బాధపడటం, వీళ్ళు ఎంత బాధపడ్డారో దానంతా వీళ్ళు కూడా బాధపడటం ఏమైనా జరుగుతుందా, అసలు వీళ్ళ జీవితంలో ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళ జీవితం అనేది ముందుకెళ్తుంది, ఒక్కసారి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. మధ్యలో నేను కార్డ్స్ తీస్తానండి, చూద్దాము అసలు మీ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. ఓకేనా? సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ అండి, చూద్దాము. సో యూనివర్స్ నుంచి మనకు ఆల్రెడీ కార్డ్స్ వచ్చేసాయండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి జీవితంలో, అంటే మీ వ్యక్తి, మీరు ఎంతో ఇష్టపడ్డ వ్యక్తికి ఎవరో మళ్ళీ మోసం చేసేసారండి. ఇక్కడ వీళ్ళు చాలా బాధపడుతున్నారు. వీళ్ళ జీవితంలో కూడా మిమ్మల్ని ఎలాగైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు మానసికంగా బాధపడేలాగా చేశారు, ఎమోషనల్గా మిమ్మల్ని మీకు దగ్గరయ్యి మిమ్మల్ని ఎంత ఎంత బాగా చూసుకుంటారో అన్న విధంగా మీ నమ్మకంతో మీరు వీళ్ళని నమ్మి మీరు ఎన్ని రకాలుగా వీళ్ళకి సపోర్టింగ్గా ఉండాలో, ఏ విధంగా అయితే వీళ్ళకి హెల్ప్ చేయాలో అన్ని రకాలుగా మీరు వాళ్ళకు ఒక తోడు నీడగా ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఎలాగైతే మోసం చేసి మీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయారో, అలాగే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది. అంటే దీన్నే మనం ఏమంటామండి, కర్మ రిపీట్స్ అంటాం కదా. సో అదే వీళ్ళ జీవితంలో, కొద్ది మంది జీవితంలో జరుగుతుంది. ఇంకా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, ఇది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ తీసి మీకు నేను చెప్తానండి. యాక్చువల్గా మీ పర్సన్ జీవితంలో ప్రస్తుతము ఎలాంటి పరిస్థితులలో నడుస్తుంది వాళ్ళ జీవితం. ఓకేనా? సో ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి, చూద్దాము ఇంకా ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో. వీళ్ళు ఏమైనా ఇంకా బాధపడుతున్నారా, ఇంకా సంతోషంగానే ఉన్నారా, మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా. 4 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితి రండి, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఏంటి, మరి వీళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అని అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో వీళ్ళ జీవితంలో జరిగేదండి. సో ఇక్కడ కొద్దిమంది అయితే మోసపోయారండి, మీరైతే కొద్దిమంది మోసపోయారు. ఎందుకంటే వీళ్ళ జీవితాలలో పెళ్లి కూడా నడుస్తుంది, కొద్దిమంది స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది, చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నారండి, చాలా అడుగులు వేస్తున్నారు. ఇది వచ్చేసి మీ రిలేషన్షిప్, మీ పార్ట్నర్ నుంచి చాలా మంత్స్ నుంచి కానీ చాలా ఇయర్స్ నుంచి కూడా మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చండి. ఓకేనా? అంటే చాలా రోజుల నుంచి మీకు ఒక గ్యాప్ అనేది వచ్చింది, మీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా జరగడం వల్ల ఇక్కడ వీళ్ళు రికవర్ అయిపోయారండి. అంటే ఒకప్పుడు మీరు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు బాధపడ్డారు, మీరు బాధపడ్డారు. వీళ్ళు కొన్ని రోజులు ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి, అందులో నుంచి హీల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళ లైఫ్ గ్రోత్ పైన, వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి చాలా హ్యాపీగా మరి ముందుకెళ్తున్నారు. ఈ రీడింగ్ మీకు కొంచెము
అలా అనిపించొచ్చండి. కాకపోతే ఫ్యూచర్‌లో గూడా వీళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి అనేది గూడా మీకు చూస్తే అసలు మీకు వాళ్ళు ఒకవేళ మోసం చేసుంటే గనక వాళ్ళకి గూడా అదే పరిస్థితి ఉంటుందా లేదా అనేది గూడా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీ పార్ట్నర్ అయితే వాళ్ళ లైఫ్‌లో ముందుకెళ్ళడానికి హ్యాపీగా అడుగులైతే వేస్తున్నారు. సో, ఇక్కడ కొద్ది మందికైతే మోసం అయితే జరుగుతుందండి. ఏంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళని ఎవరినైతే నమ్మి వెళ్లారో వీళ్ళు, ఎవరైనైతే వాళ్ళే కరెక్ట్ అనుకున్న వాళ్ళు, వాళ్ళే వీళ్ళని మోసం చేస్తున్నట్టు కూడా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అండ్ స్ట్రెంగ్త్ అండి. ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి యొక్క జీవితంలో ఎవరో పర్సన్ డామినేషన్ అనేది చాలా బాగా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అంటే థర్డ్ పార్టీ ఉండొచ్చండి. ఆ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో మీ పార్ట్నర్ కూడా వాళ్ళ చెప్పిన విధంగా వింటూ, ఇంకా వాళ్ళు ఏం చేసినా తప్పని పరిస్థితులలో ఉన్నారు. అయినా కూడా స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైకి మాత్రం అంటే ఏంటంటే ఏమీ లేదు, నేను బానే ఉన్నానని చెప్పినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళకి ఎంత ప్రయత్నించినా ఈ లైఫ్ నుంచి బయటపడటానికి కూడా వాళ్ళ పరిస్థితులైతే అనుకూలంగా లేవండి. ఐ థింక్ కొద్ది మందికి మాత్రం చాలా మంచి డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఫ్యూచర్ గురించి వీళ్ళు ఆలోచించుకుంటున్నారు అని అంటే వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో, వీళ్ళ జీవితంలో ఏదో కొత్త అంటే ఇప్పుడు మీ నుంచి కంప్లీట్‌గా దూరం అయిపోవడము, లేదనంటే మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావడము. సో, ఇది మనకు నెక్స్ట్ కార్డ్‌లో చూద్దాము. ఫ్యూచర్ రీడింగ్‌లో చూద్దాము. సో, ప్రస్తుతం అయితే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడైతే కంప్లీట్‌లీ ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి అయితే బయటపడ్డారండి. ఇప్పుడు ఇక్కడ అసలే వాళ్ళ మనసులో ఎలాంటి బాధ, ఎమోషనల్‌గా ఏడవడము, బాధపడటం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ లేవు. చాలా క్లియర్‌గా ఉంది. వాళ్ళ మనసంతా కూడా చాలా క్లియర్‌గా ఉంది. వాళ్ళ థాట్స్ క్లియర్‌గా ఉన్నాయి. వాళ్ళ మైండ్ క్లియర్‌గా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయండి వీళ్ళ లైఫ్‌లో. సో, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఏదైతే వీళ్ళు ఇప్పటి వరకు ఒక చీకటి చీకటి లోకంలో ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు వెలుగులోకి బయటికి రావడం, ఒక కొత్త బిగిన్ చేయాలి, ఇంకా నా లైఫ్‌లో ఒక కొత్త చేంజెస్ తెచ్చుకోవాలని చెప్పేసి మీ పర్సన్ ఆలోచించడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ అనంటే ఇక్కడ మళ్ళా వీళ్ళు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి మీ జీవితంలోకి రావడమా, లేకపోతే వీళ్ళు ఇంకొకరి లైఫ్‌లోకి వెళ్ళడమా, ఏదో ఒకటి ఒక స్టాగ్నేట్ పొజిషన్ నుంచి అయితే బయటపడ్డారండి. అంటే ఇప్పటివరకు ఎంతో బాధపడుతూ ఏదో లైఫ్‌లో ఉన్న మీ పార్ట్నర్ ఇప్పుడు ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవడము, మళ్ళీ వాళ్ళ జీవితంలో వెలుగు కోసం ఎదురు చూడటము, అలాగే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఒక ప్లానింగ్ అనేది కూడా వేస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఎవరికో కొత్త బిగినింగ్ అంటే ఇలా చెప్పొచ్చు. ఎలా అంటే ఒక ప్రపోజల్ అయితే ఇస్తున్నారండి. మీ పార్ట్నర్ ఎవరికో ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది. సో, మ్యారేజ్ కార్డ్ అనంటే ఇక్కడ ఒక మంచి పాజిటివ్ లైఫ్ అయితే చూడబోతున్నారండి వీళ్ళు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎంతో ఇష్టమైన పర్సన్ నుంచి వాళ్ళు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయడము, లేదంటే ఆ మ్యారేజ్ లైఫ్‌ని బిగిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒక్కటేంటంటే అండి ఇక్కడ మనకి 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఈ 6 ఆఫ్ కప్స్ అనంటే నథింగ్ బట్ ఏంటంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్. సో, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అని అంటే ఇక్కడ ఇన్ కేస్ మీరు గనక వీళ్ళ జీవితంలో ఒక ఎక్స్ పార్ట్నర్ అనుకోండి. సో, మీతో చాలా మంచి బాండింగ్, ఎమోషనల్ అటాచ్‌మెంట్ అండ్ అన్ని రకాలుగా మీరు మీ పార్ట్నర్ అర్థం చేసుకొని ఒకరికొకరు కొన్ని డేస్ కానీ, కొన్ని మంత్స్ కానీ, కొన్ని ఇయర్స్ కానీ గడిపుంటారు. ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్, మేల్, ఫీమేల్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్, థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ ఉన్నవాళ్ళు గానీ, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఎవరైనా సరేనండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా జరుగుతుంది. ఇక్కడేంటంటే మీ గురించి ఇప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడం జరుగుతుంది. ఒకప్పుడనంటే మీకు మీ పార్ట్నర్‌కి గొడవలున్నప్పుడంతా గూడా మీ పైన వేరే రకంగా ఆలోచనలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు కంప్లీట్‌లీ ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్నట్టు చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మీకు దీనికి కార్డ్‌కి నేను ఏమంటారండి మళ్ళీ మీకు ఫ్యూచర్ రీడింగ్ ఇస్తాను. యూనివర్స్ నుంచి మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ఈ 6 ఆఫ్ కప్స్ అనంటే యాక్చువల్‌గా ఇది పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడము. వాళ్ళకి మళ్ళా ప్రపోజ్ చేయాలి అని అనుకోవడం కూడా మనం అనుకోవచ్చు. సో, దీనికి మీకు కూడా నేను క్లియర్‌గా క్లారిటీ ఇస్తా. బట్ ఇక్కడైతే మీ పార్ట్నర్ చాలా క్లారిటీ ఉందండి వాళ్ళకి. వాళ్ళ లైఫ్ పైన వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోసపోవడం కూడా జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇంక మళ్ళీ నేను రిపీట్ చేయనండి. సేమ్ ఏదైతే రీడింగ్ ఇచ్చానో అది మళ్ళా కూడా రీచెక్ చేసుకోవచ్చు మీరు. మళ్ళా వీడియో రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ కంప్లీట్‌లీ ఒక న్యూ బిగినింగ్, ఓకే. న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనంటే ఇక్కడ మీరే అనుకోండి. అసలు మీ లైఫ్‌లోకే వీళ్ళు తిరిగి వస్తున్నారా? లేకపోతే వేరే పర్సన్ లైఫ్‌లోకి వీళ్ళు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అంటే వేరే పర్సన్ లైఫ్ అనంటే వీళ్ళు కొత్తగా మరి ఎవరితోనైనా పరిచయమై వాళ్ళ ప్రేమలో పడి మరి వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అనేది మనము ఒక 3 కార్డ్స్ తీద్దామండి. 3 కార్డ్స్ తీసి
మీరు 1, 2, 3 ఏదైతే కార్డ్స్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోకి వస్తున్నారా? లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోతున్నారా? అనేది కూడా ఇక్కడ మనము క్లియర్‌గా యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించే వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లోకే వెళ్ళాలని అనుకుంటున్నారా? లేదనంటే వేరే వాళ్ళ లైఫ్‌లోకి ఏమైనా వెళ్తున్నారా? అనేది ఇందులో మనము 3 కార్డ్స్ పెడుతున్నాను. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. దీంట్లో ఏదైతే మీకు ఆన్సర్ వస్తుందో మీరు ఏదైతే కార్డ్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ జీవితంలో జరగబోతుందని మీరు అర్థం చేసుకోవాలండి. ఓకేనా? సో సిన్సియర్గా మీరు ఏం చేయాలంటే అండి 1 ఆర్ 2 ఆర్ 3 కార్డ్ మీరు ముందే మనసులో అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ పెడతాను 1, 2, 3 కార్డ్ పెడతాను. సో మీరు ఏది చూస్ చేసుకుంటే ఆ కార్డులో ఏదైతే జరుగుతుందో మీ పర్సన్ విషయంలో అదే మీకు ఫ్యూచర్లో జరగబోతుందని మీకు యూనివర్స్ ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. ఓకేనా? సో మీ పార్ట్నర్ పేరును తలుచుకోండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఎవరైతే ఇష్టపడ్డారో వీళ్ళు, సో మరి ఆ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారంటే వీళ్ళ లైఫ్లోకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే కొత్త బిగినింగ్ వేరే పర్సన్తో వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారా. సో 1, 2, 3 టాప్ 1, టాప్ 2, టాప్ 3 కార్డ్స్ నేను తీసుకుంటున్నాను. ఎవరైతే ఏదైతే నంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నంబర్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఇది జరగబోతుందని మీరు కరెక్ట్గా గైడెన్స్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బ్రేక్, ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఎండ్ ఆర్ న్యూ బిగినింగ్ అండి. ఓకేనా? ఇక్కడ ఎండ్ అంటే కంప్లీట్గా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, లేకపోతే మీ 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 పైన ఇప్పటి వరకు ఉన్న కోపం, ద్వేషం, అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని అనుకోవడం. సో 2 రకాలుగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం 3 కార్డ్స్ తీస్తున్నాం కాబట్టి. ఓకే, ఐదర్ న్యూ బిగినింగ్ ఆర్ ఎండ్. ఎండ్ అంటే బ్రేకప్ అండి. సో ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్ నేను తీస్తున్నాను. సిన్సియర్గా మీరు అనుకోండి, అసలు ఏది చూస్ చేసుకోవాలో మీరు ముందే డిసైడ్ చేసుకోండి, తర్వాత డిసైడ్ చేయొద్దు. ఓకే, 1, 2, 3 అండి. ఇది ఫస్ట్ కార్డు, ఇది సెకండ్ కార్డు, ఇది థర్డ్ కార్డు. సో మీరు మంచిగా క్లారిటీతో చూస్ చేసుకోండి, మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకే, ఈ పాస్ట్ లైఫ్ పార్ట్నర్లో లైఫ్లోకి వస్తున్నారా లేదంటే అదే కొత్త పర్సన్ లైఫ్లోకి వెళ్తున్నారా. సో ఇది 1 అండి, ఇది 2, ఇది 3. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి మీకు ఇక్కడ క్లియర్గా ఆన్సర్ అయితే వచ్చింది. సో 1 కార్డ్ ఏదైతే తీసుకున్నారో అది 8 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం కూడా జరుగుతుంది. నెంబర్ 1 కార్డ్ ఏదైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మీతో ఉంటేనే జీవితం బాగుంటుంది, లేదంటే మీతో అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా అనుకోవచ్చు, ఇమోషనల్గా అనుకోవచ్చు, మీ రిలేషన్షిప్ పరంగా మీకున్న బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ చేసుకోవడానికి, మీతో లైఫ్ టైం ఉండడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. కార్డ్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి ఇమోషనల్గా కంప్లీట్లీ మీ నుంచి దూరం అనేది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంకా వర్కౌట్ అవ్వదు మీతో రిలేషన్షిప్ అనేసి. అందుకని ఇక్కడ ఏం కార్డ్ వచ్చిందండి, బ్రేకప్ ఆర్ న్యూ బిగినింగ్ అని వచ్చింది. ఓకే, అందుకని ఇక్కడ కొద్దిమందికి ఏమో న్యూ బిగినింగ్ అవుతుంది, ఇక్కడ కొద్దిమందికి మూవ్ ఆన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇమోషనల్ డిటాచ్మెంట్ అనమాట. సో థర్డ్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ అయితే 7 ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ నుంచి ఒక ఫైనాన్షియల్గా మీ సైడ్ నుంచి మేబీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ ఫైనాన్షియల్లీ మీకు మేబీ సపోర్ట్ చేస్తుండొచ్చు. అన్ని రకాలుగా చెప్పాలంటే మీతో ఎక్కువగా ఇమోషనల్ కనెక్షన్ కంటే ఫైనాన్షియల్ కనెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరేనండి, ఫైనాన్షియల్ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చి కనుక, లేదనంటే ఫైనాన్షియల్గానే అయితేనే మీ రిలేషన్షిప్ కుదురుతుంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ థర్డ్ నెంబర్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మీకు సూచిస్తుంది ఏంటంటే, ఐదర్ మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే కనుక, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏమైనా ఉండి మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతే కనుక అది క్లియర్ అవుతే మీ లైఫ్లోకి వస్తారు. ఒకవేళ క్లియర్ అవ్వకపోతే మాత్రం మీ నుంచి దూరం అయిపోతారండి. ఇట్లా 2 రకాలుగా మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఎక్కువగా కనిపిస్తుంది. పెంటకల్స్ విధంగా అక్కడ మేబీ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడమో, వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడమో, క్యాస్ట్ ఫీలింగ్స్ రావడమో, సొసైటీ పరంగా ఇలా ఉంటాయండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో అవి ఎక్కువ చూపిస్తున్నాయి థర్డ్ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఐదర్ న్యూ బిగినింగ్ ఆర్ బ్రేకప్ 2 రకాలుగా చెప్పొచ్చు. 1, 2, 3లో మీకు క్లారిటీ ఇచ్చేసారు. సో మీ పర్సన్ మాత్రం మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, లేదనంటే మీ లైఫ్లోకి తిరిగి రావడం. ఇదిగోండి చూసారు కదా, 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఐదర్ న్యూ బిగినింగ్ లేదనంటే బ్రేకప్. సో ఇక్కడ మీ నుంచి బ్రేకప్ అయిపోతే ఒక కొత్త పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఒకవేళ ఏమంటారు మీతో బ్రేకప్ అయిపోతే కనుక కొత్త పర్సన్ రావడము, లేదు మీతో న్యూ బిగినింగ్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది జరుగుతుంది. ద చారియట్ అని అంటే ఇక్కడ అండి వీళ్ళు ఏదో ఒక నిర్ణయం, ఇదిగోండి మళ్ళీ వచ్చింది చూసారా, ఇక్కడ 6 ఆఫ్ కప్స్.
సో 6 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక రియలైజేషన్ అండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే జడ్జ్ చేసుకునే కెపాసిటీ రావడం, క్లారిటీ ఉండడం. సో ఎటు వెళ్తే నా జీవితం బాగుంటుందనేసి మీ పర్సన్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ. సో ఐదర్ మీ లైఫ్లోకి రావడమా, లేకపోతే న్యూ న్యూ లైఫ్ బిగిన్ చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ చూసారు కదా. సో ఇక్కడ కూడా మీకు 6 ఆఫ్ కప్స్ ఉంది, రైట్. సో 6 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఏంటి, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ని ప్రిఫర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళ వైపు వీళ్ళకి అట్రాక్షన్ చాలా ఉంది. సో మేజర్గా అయితే ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్లోకి లైఫ్లోకి తిరిగి వెళ్ళబోతున్నారు ఈ పర్సన్. సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేవు, ఎలాంటి భయాలు లేవు. లైన్ చాలా క్లియర్గా ఉందన్నమాట. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్కి సంబంధించి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు, చాలా ఫోకస్డ్గా ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి. వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు. సో ఇది మీ కొద్దిమందికి పాజిటివ్గా ఉంది, కొద్దిమందికి నెగిటివ్గా ఉంది. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ అండి. సో మీరు మాత్రం ఏం చేయాలంటే మీ సిచ్యువేషన్స్ని ఒకసారి ఎనలైజ్ చేసుకోండి. మీకు ఏది వర్తిస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉంటుందో ఇది ఏమంటారండి, అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు ఇది 60-70% ఆర్ 80% అక్యురేట్గా ఉంటుంది. రిమైనింగ్ ఎందుకు ఉండదు మేడం అంటే మొత్తం అందరి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మీకు ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నారనుకోండి, మీకు మీ లైఫ్కి ఒక క్లారిటీ అనేది నేను తప్పకుండా ఇవ్వగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇమోషనల్ అటాచ్మెంట్ నుంచి బయటపడడానికి ట్రై చేయండి. అండ్ వీళ్ళు ఎంత క్లారిటీగా వీళ్ళ లైఫ్లో డెసిషన్స్ తీసుకుంటున్నారో మీరు కూడా మీ లైఫ్లో మీరు ఒక క్లారిటీతో ఒక డెసిషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.